టాలీవుడ్ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వద్ద పనిచేసిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ దాఖలు చేసిన కేసులో కొన్ని రోజుల పాటు చెంచల్గూడ జైల్లో గడిపిన జానీకి ఇటీవల తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువాడి శ్రీదేవి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జానీ మాస్టర్ వారి కుటుంబ సభ్యులు బాధితురాల్ని బెదిరింపులకు పాల్పడవద్దని ఆదేశించారు. ఆమె పనిచేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే బెయిల్ రద్దు చేస్తారు షరతులు విధించారు. ఆ తర్వాత అక్టోబర్ 25వ తేదీన జైలు నుంచి బయటకు వచ్చిన జానీ మాస్టర్ ఇప్పుడు ఫ్యామిలీతో గడుపుతున్నారు. వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. అదే సమయంలో జానీ మాస్టర్ కు తాజాగా మరో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24న హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఫిర్యాదులదారు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాతో కూడిన ధర్మాసనం జానీ మాస్టర్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను డిస్మిస్ చేసింది. తాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని క్లారిటీ ఇచ్చింది. అలా జానీ మాస్టర్ కు బిగ్ రిలీఫ్ దక్కినట్లుగా అయింది. అసలు కేసు ఏంటంటే, జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఆయన వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ గా ఉన్నప్పుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. రాయదుర్గం పోలీసులు 0 FIR నమోదు చేసి నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపి గాలింపు చర్యలు చేపట్టారు. గోవాలో ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దాదాపుగా నెల రోజులకు పైగా జానీ మాస్టర్ చెంచల్గూడ జైలులో ఉన్నారు. కొద్ది రోజుల హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో బయటకొచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఊరట అందుకున్నారు.